ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంతోమంది క్రీడాకారులను, ఔత్సాహిక క్రీడాకారులను, ప్రతిభ ఉన్న క్రీడాకారులను వారందరూ కూడా వెలుపుకు తీసుకురావడం ద్వారా అవకాశాలు కల్పించాలన్నది ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది. ఆటలు ఆడటమే కాదు, వారిలో మానసిక ఉత్తేజాన్ని కల్పించడం కూడా ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ఆడుదాం ఆంధ్ర ఉద్దేశాలు ఏంటో మనతో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ళ గణేష్ కుమార్ ఉన్నారు. గణేష్ గారు చెప్పండి, ఈ ఆడుదాం ఆంధ్ర తాలూకా ఉద్దేశం ఏంటి? ఇది రాజకీయమా, లేదంటే దీనిలో కూడా ఏ కాన్సెప్ట్ ఈ కార్యక్రమం పెట్టారు? నిజంగా కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు. ఆయన తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కూడా అందులో ఏ ఉద్దేశం ఉండదండి. ఓన్లీ ప్రజల సంక్షేమం, ప్రజల బాగు కొరకే చేస్తాడు. అలాంటి సమయంలోనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు చూసారు, గత 4.5 సంవత్సరాలుగా నడుస్తుంది. అందులో భాగంగానే గ్రామ స్థాయిలో మరి ఎవరైతే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి నిజంగా కూడా ఈ కార్యక్రమం ఏంటంటే, చాలామంది గ్రామ స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ లేక ఆ విలేజ్లు అంటూ ఉండిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో లేదంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పే విధంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని డైరెక్ట్గా గవర్నమెంటే తీసుకుంటుంది. మరి ఒక కార్యక్రమంలో సుమారు ఒక 5 ముఖ్యమైన గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ కానీ, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ కానీ, తర్వాత షటిల్స్ కానీ, ఇవన్నీ కూడా పారదర్శకంగా సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో ఎక్కడ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రిఫరెన్స్ లేకుండా పారదర్శకంగా సచివాలయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా గవర్నమెంట్ అధికారులతోనే ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ఏంటంటే గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అనేక టోర్నమెంట్లు మేము అనుకున్నాం 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ అవుతారు అనుకున్నాం. కానీ ఈ రోజున 32 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంతమంది ఈ కార్యక్రమాన్ని ఆదరించారనేది మీకు తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం 15వ తారీఖున జరగడం, ఆ సందర్భంగా ఇక్కడ విశాఖపట్నం యువజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రోమో యాక్టివిటీ బైక్ ర్యాలీ పెట్టాం. దీనికి ముఖ్య అతిథులుగా ఐసీసీ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, సమరకర్త అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, గ్రామీణ క్రీడాకారులు అందరినీ కూడా, అంటే ఎవరైతే ఔత్సాహిక క్రీడాకారులు ఉన్నారో, ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో, ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఎలా వాళ్ళని ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా నగదు బహుమతులు కూడా ఇస్తారా? ఏంటి దానికి సంబంధించిన వివరాలు? ఈ కార్యక్రమం మొత్తం ఒక 50 రోజుల కార్యక్రమం అండి. ఇది మొదటగా సచివాలయం వార్డు పరిధిలో వీళ్ళని ఎంపిక చేస్తారు. వార్డు పరిధిలోనే వీళ్ళని సెలెక్ట్ చేసుకొని నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తారు. ఇందులో బహుమతులు అయితే నగదు బహుమతులు 20 లక్షల దాకా నగదు బహుమతులు ఉన్నాయి. దీనికి ఇందాకలే బడ్జెట్ కూడా 123 కోట్లు కేటాయించారు సీఎం గారు. ఏంటంటే క్రికెట్ కిట్స్, ఖోఖో కిట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంటే వాళ్ళకి అందించి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూసుకుంటాం కదా, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత 36 లక్షల మంది ఔత్సాహిక క్రీడాకారులు ఏదైతే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంతమంది క్రీడాకారులకు అవకాశాలు లేక ఎదురు చూస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. చాలామంది క్రీడాకారులను ఒక తోడ్పాటు అందించడం ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి క్రీడాకారులుగా రాణించాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టినట్టుగా కనిపిస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా అంబటి రాయుడు, అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు దీనికి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నగదు బహుమతులు కూడా భారీ ఎత్తున లక్షల రూపాయల్లో ఇస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మనం చూసుకుంటున్న మట్టిలో మాణిక్యాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి మట్టిలో మాణిక్యాలైన క్రీడాకారుని తోడ్పాటు అందించాలన్న ఒక మంచి సంకల్పంతో పెడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.